కృష్ణానది ఎగువన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోకపోగా సహకరించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. గత తప్పిదాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు అండర్ టన్నెల్ పనులు పూర్తి చేసుకుని పాలేరు రిజర్వాయర్లోకి నీళ్లు వదిలే కార్యక్రమంలో మంత్రి పొంగులేటితో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కృష్ణానది నుంచి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ నీటిని తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదిపై ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తుందని భట్టి పేర్కొన్నారు. కృష్ణాకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో మొదటి పంటకు ఎలాంటి ఢోకా లేదని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పుడు 400 క్యూసెక్లు రిలీజ్ చేశాం. ఇది క్రమేపీ పెంచుతూ ఈ రాబోయే 3-4 డేస్ లో ఏదైతే ఫుల్ డిశ్చార్జి నాగార్జున సాగర్ పాలేరుకు డౌన్ స్ట్రీమ్ ఉన్న ఆయకట్టు కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఆయకట్టు కోసం ఫుల్ డిశ్చార్జ్ రాబోయే ఈ 4-5 డేస్ లో ఫుల్ డిశ్చార్జ్ రిలీజ్ చేయడం జరుగుద్ది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి ఉప ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడటం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది. భగవంతుడు దీవెనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 15 రోజుల ముందే ఇన్ఫ్లోస్ సైజబుల్ గా వచ్చిన కారణంగా కృష్ణా బేసిన్ లో కూడా మొదటి పంటకి డోకా లేని విధంగా ఈనాడు నీరు వచ్చింది, ఇంకా వస్తా ఉంది. టీఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలని బహుశా మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు శ్రీశైలం డ్యాం పైన ఉన్నటువంటి జూరాల శ్రీశైలంకు మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ముఖ్యంగా నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి 2వ జోన్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, అట్లాగే మొదటి జోన్లో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని పదే పదే వాస్తవ పరిస్థితుల్ని ఆనాటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో మీడియా సంస్థల నాయకత్వంలో వారి మధ్యలో కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా జరిగింది. మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి వచ్చేటువంటి ఈ మేజర్ కెనాల్లో రోజుకి నియరింగ్ అబౌట్ 1 TMC నీళ్లు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. అటువంటిది శ్రీశైలం పైన పర్ డే 11 TMC వాటర్ని డ్రా చేసుకునే కెపాసిటీతో ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే వాటిని ఆపకుండా సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంచుకున్నాం. చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ, లేకపోతే అందులో ప్రధాన భూమికి పోషించినటువంటి కేటీఆర్ కానీ, లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బురద చల్లే కార్యక్రమానికి తెరలేపారు. దీన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.